నేను మీకు టిప్ చెప్తానన్నా లాస్ట్ వీడియోలో బిసిబెల్లాబాత్‌కు ఎప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. ఇప్పుడు అందులో ఏమేమేస్తామో ఆ మసాలాలన్నీ గూడా మనము అప్పటికప్పుడు వేయించుకుంటాం గదా! ఇప్పుడు నేనేం చేశానంటే శనగపప్పు, మినపప్పు నా దగ్గర ఎప్పుడు వేయించి ఉంటది. జీరా, ధనియా పౌడర్ కూడా నా దగ్గర రెడీగా ఉంటది. సో, ఆ మసాలాలో ఏమేమున్నాయో అవన్నీ నా దగ్గర ఉన్నవి కాక మిగిలినవి మాత్రమే నేను వేయించుకొని మసాలా పట్టుకున్నా. అలా అప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు బీట్రూట్ మసాలా ఎందుకేసానంటే, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా నా దాంట్లో వెయ్యాలి. సో, బీట్రూట్ మసాలాలో శనగపప్పు, మినపప్పు, జీరా, ధనియా ఇవన్నీ ఉంది. బిస్మిల్లాబాత్‌లో గూడా ఇవన్నీ ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న కొన్ని మసాలాలే తిప్పి, తిప్పి, తిప్పి వాడతాం కదా! అందుకని నాకు ఐడియా వచ్చి చెప్తున్నాను. ఏ మసాలాలో ఏమేముంటాయని చూసుకొని మన ఇంట్లో ఇప్పుడు నేను చెప్పాను గదా! శనగపప్పు, మినపప్పు ఉంటది. నేను బిస్మిల్లాబాత్‌లో వేయించుకోలేదు. ఓన్లీ నేను వేయించుకున్న లవంగము, యాలకులు ఇవి మాత్రమే వేయించి పొడి చేసి పెట్టుకున్నా. ఇలా మనం చేసుకోవటం వల్ల ఏ వంటైనా ఈజీగా అవుతది. మీకు ఎన్నో సార్లు నేను చెప్పాను. ఈ బీట్రూట్ మసాలా అని, మసాలా బొరుగులకు మసాలా అని ఇవన్నీ కూడా నేను కూర్మాలు చేసినప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే ఆ మసాలాలో ఏ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయనో చూసి నా దగ్గరైతే జీరా, ధనియా, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, కారం ఇవన్నీ విడిగా ఉంటాయి. మళ్ళీ ఆ మసాలా కోసం దాంట్లో నేను యాడ్ చేయననమాట. అప్పుడు నాకొచ్చిన ఐడియా చెప్తున్నాను. సుత్తి అనుకోకండి. ఈరోజు వంట వీడియో అంతా చూపిస్తూ మీతో మాట్లాడుతున్నాం. ఇందాక కార్‌లో ఎళ్ళినది గూడా ఇవాళ హాస్పిటల్‌కెళ్ళి ఇంజెక్షన్ ఏయించుకొనొచ్చిన. వ్లాగ్‌లో చెప్తానన్నా గదా! ఈరోజు రాత్రి లోపల వ్లాగ్ ఎడిటింగ్ చేసి పెడతా. ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఇష్టపడేవాళ్ళు, నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళు, ఏమైంది? ఎందుకు ఇంజెక్షన్ ఏయించుకొచ్చుకుంటుంది అని ఎగ్జైట్ ఉంటే చక్కగా చూడొచ్చు. అంతే తప్ప మీరు వ్లాగ్ చూడాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఎందుకంటే వ్లాగ్ చూసేవాళ్ళు చూస్తారు చెప్పనక్కర్లేదు. బట్ షార్ట్ వీడియోలో వేల మంది చూస్తుంటారు గదా! ఇంజెక్షన్ ఏంటా అని అనుకుంటారని చెప్తున్నాను. చెప్పలేదేమి అంత సస్పెన్స్ అయితే ఏం లేదు. మసాలాలు ఎప్పుడైనా అండి కొనుక్కొనొస్తానే చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు అన్నీ విడివిడిగా వేయించుకొని మిక్సీకేసుకొని సెపరేట్‌గా పెట్టుకొని ఏ కూరకి ఏ మసాలా వేయాలో చెప్తారు గదా! ఈ కూరకి ఈ మసాలా అని. వెంటనే ఆ మసాలాలు యాడ్ చేసేసేయండి. అంతే తప్ప ఒక్కొక్క కూరకు ఒక్కొక్క మసాలా చేసుకోనక్కర్లే. మీకు ఒక టిప్ చెప్తాను. ఇంకోటేందంటే నేనెప్పుడు మసాలా బొరుగులు చేస్తాను గదా! ఆ మసాలా బొరుగుల్లో సెపరేట్‌గా ఇదివరకు చేసుకునేవాళ్ళం. ఏం చేస్తున్నా ఒక గరం మసాలా ఒక స్పూన్ ఏసేస్తున్నాను. గరం మసాలా వేసేసాక నేను జీరా, ధనియా పౌడర్, ఉప్పు, కారం, వెల్లుల్లి చితక్కొట్టి అన్నీ వేసి ఆ గరం మసాలా గూడా వేసి కలుపుతానండి. ఇదంతా నా సొంత ఐడియా. సేమ్ టేస్ట్ ఉంటది.